Today I feel is a very great day for me. The simple reason, నాకెంతో చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, మా అందరికీ ఆదర్శమైన వ్యక్తి. ఆ రోజుల్లోనే మంచి సివిల్ సర్వీసెస్లో ఉన్నత ర్యాంకు పొంది తర్వాత తిరిగి కళాశాలలో అభివృద్ధిలో తన వంతు నేను ఉంటాను మురళీధర్ అని చెప్పి అనేక కార్యక్రమాల్లో నన్ను ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఖచ్చితంగా నరసింహప్ప గారని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. మేము ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ప్రిన్సిపాల్ అవ్వగానే అలుమిని అసోసియేషన్ని స్ట్రెంథన్ చేసి తద్వారా కళాశాలకు మంచి ఉన్నతి తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నప్పుడు నరసింహప్ప గారిని కలవడం జరిగింది. వారి సహాయ సహకారాలు కాకుండా మిగతా ఇంతకుముందు చెప్పారు మన ఫార్మర్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాముడు గారు, అలానే చాలామంది పెద్ద పెద్ద వారందరినీ కలవడము. వాస్తవం చెప్పాలంటే ఆ కన్స్ట్రక్షన్ జరగడం కన్నా మేము మా అలుమిని ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అని వారి వద్దకు వెళ్ళి కలవడం అనేటువంటిది ఇట్ సెల్ఫ్ ఈజ్ సంథింగ్ గ్రేట్ అనిపించింది. వారు హాస్టల్ యొక్క నిర్మాణంలో అయితేనే, హాస్టల్ డేకి అయితేనేమి ప్రత్యేకమైనటువంటి చీఫ్ గెస్ట్గా వచ్చి వారు అక్కడ స్థాపించినటువంటి సరస్వతి విగ్రహానికి మురళి నేనున్నాను ఐ విల్ డొనేట్ అని ఆయన డొనేట్ చేశారు. అదేవిధంగా కళాశాలలో రాధాకృష్ణ విగ్రహాన్ని మేము డొనేట్ చేయాలనుకున్నప్పుడు దానికి కూడా సారు మాకు డొనేట్ చేశారు. అల్టిమేట్గా నేను నా రిటైర్మెంట్ వచ్చినప్పుడు కాలేజీలో కొన్ని అనుకోనటువంటి శక్తులు నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినప్పుడు సార్ సహకారాలు తీసుకొని రాముడు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి చెప్పించి ఆ రోజు పోలీసు వారంతా రావడం వల్ల నా యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా జరిగింది. అది ఇప్పటికీ నేను మరవలేను. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. మై ఫ్యామిలీ టూ ఈజ్ గ్రేట్ఫుల్ టు నరసింహప్ప గారు ఫర్ ఎక్స్టెండింగ్ హిస్ కోఆపరేషన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ సార్.